ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ ఈసీ వాళ్ళకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్, అలాగే ఇంజనీరింగ్ వాళ్ళకైతే స్విచ్చింగ్ థియరీ అండ్ లాజిక్ డిజైన్, అదే కంప్యూటర్స్ వాళ్ళకైతే ఇంజనీరింగ్లో డిజిటల్ లాజిక్ డిజైన్ అని కూడా అంటారండి. ఆ సబ్జెక్ట్ నుండి బీసీడీ రిప్రజెంటేషన్ అలానే బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ డెసిమల్ నంబర్స్ 0 to 15 చూద్దాం. ఓకే, బైనరీ అండ్ బీసీడీ రిప్రజెంటేషన్ ఆఫ్ డెసిమల్ నంబర్స్ 0 to 15. ఇక్కడ మనం 3 కాలమ్స్ వేసాము. డెసిమల్ నంబర్స్, బైనరీ రిప్రజెంటేషన్, అలానే బీసీడీ రిప్రజెంటేషన్ అంటున్నాం కదా. బైనరీ అంటే 2, ఓకే, అంటే ఏంటంటే జీరోస్ అండ్ వన్స్ తీసుకుంటాము. అలానే బీసీడీ అంటే ఏంటండి, బైనరీ కోడెడ్ డెసిమల్. డెసిమల్ అంటే 10, ఓకే, 10 అంటే 0 నుంచి 9 వరకు కన్సిడర్ చేస్తాము. డెసిమల్ అంటే 10 కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి కన్సిడర్ చేస్తామండి, 0 నుంచి 9 వరకు కన్సిడర్ చేస్తాం. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ మనం డెసిమల్ నంబర్స్ వేసేసుకోవాలి. ఎక్కడి నుంచి ఎక్కడికని రాసాం మనం ఇక్కడ డెసిమల్ నంబర్స్ 0 to 15 అన్నాం కదా. అంటే ఫస్ట్ కాలంలో డెసిమల్ నంబర్స్ ఉన్న దగ్గర 0 నుంచి స్టార్ట్ చేస్తూ 15 వరకు నోట్ చేయండి. ఓకే, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 అప్ టు 15 వరకు వేయాలి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, బైనరీ రిప్రజెంటేషన్ చూద్దాం. బైనరీ రిప్రజెంటేషన్ అంటే మనకి 8421 కోడ్ ఉంది కదండి. 8421 కోడ్ 8421, ఈ 8421 కోడ్ ప్రకారం మనం ఇప్పుడు రాయాలి. 0 ఉంది ఇక్కడ, మనకి 0 ఎక్కడన్నా ఉందా, ఎక్కడ 0 లేదు కాబట్టి ఏం చేస్తాము, 0 పెట్టేస్తాం. నెక్స్ట్ 1 ఉంది. ఓకే, 1 రాయాలంటే డెసిమల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు బైనరీ రిప్రజెంటేషన్ ఎలా, ఇక్కడ 1 ఉంది కదా, ఆ 1 ఉన్న ప్లేస్లో 1 పెట్టి రిమైనింగ్ అన్నీ ఏం చేస్తామండి, జీరోస్ పెడతాం. నెక్స్ట్ 2, ఇక్కడ 2 ఉంది కదా, ఆ 2 పొజిషన్లో 1 పెట్టాలి, రిమైనింగ్ అన్ని పొజిషన్లో జీరోస్ పెట్టాలి. నెక్స్ట్ 3 ఉందా, మనకి 3 లేదు, బట్ ఏ నంబర్స్ని యాడ్ చేస్తే 3 వస్తుందో చూసుకోవాలి. ఏ నంబర్స్ని యాడ్ చేయాలి అంటే ఇక్కడ 2 + 1 ఈ రెండింటిని యాడ్ చేస్తే మాత్రమే 3 వస్తుంది. ఓకే, సబ్ట్రాక్షన్ చేయకూడదు, ఓన్లీ ఎడిషనే చేయాలి. ఏమేమి యాడ్ చేయాలి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఉంది, 2 + 1 3 కాబట్టి ఈ 3కి మనం రాయాలి అన్నప్పుడు ఈ 2 ప్లేస్లో 1 వేయాలి, 1 ప్లేస్లో 1 వేయాలి, రిమైనింగ్ జీరోస్ పెట్టాలి. నెక్స్ట్ 4 అంటే ఇక్కడ మనకి 4th పొజిషన్ ఉంది కాబట్టి 4 ప్లేస్లో 1 వేయాలి, రిమైనింగ్ జీరోస్ వేయాలి. నెక్స్ట్ 5 అంటే మనకుందా, లేదు, బట్ ఏమేమి యాడ్ చేస్తే 5 వస్తుందండి, 4ని 1ని యాడ్ చేస్తే 5 వస్తుంది కాబట్టి 4 ప్లేస్లో 1 వేయాలి, అలానే 1 ప్లేస్లో 1 వేయాలి, రిమైనింగ్ ఏం చేయాలి, జీరోస్ పెట్టాలి. నెక్స్ట్ 6 ఉందా, మనకి లేదు, బట్ ఏమేమి యాడ్ చేస్తే 6 వస్తుందండి, 4ని 2ని యాడ్ చేస్తే 6 వస్తుంది కాబట్టి 4 ప్లేస్లో 1 వేయాలి, అలానే 2 ప్లేస్లో 1 వేయాలి, రిమైనింగ్ ఉన్న పొజిషన్లో జీరోస్ని ప్లేస్ చేయాలి. నెక్స్ట్ 7 ఉందా, లేదు, బట్ ఏమేమి యాడ్ చేస్తే 7 వస్తుంది, 4, 2, 1 ఆ 3ని యాడ్ చేస్తే 7 వస్తుంది కాబట్టి 4 ప్లేస్లో 1 వేస్తాము, 2 ప్లేస్లో 1 వేస్తాము, అలానే 1 ప్లేస్లో కూడా 1 వేస్తాము, ఈ పొజిషన్లో 0 పెట్టాలి. నెక్స్ట్ 8 ఉందా, మనకి కోడ్లో ఉంది, ఎక్కడ ఉందండి, ఈ పొజిషన్, అంటే ఇక్కడ 1 పెట్టాలి, రిమైనింగ్ జీరోస్ పెట్టాలి. నెక్స్ట్ 9 లేదు, బట్ ఏమేమి యాడ్ చేస్తే 9 వస్తుందో చూసుకోవాలి. ఏమేమి యాడ్ చేస్తే 9 వస్తుందండి, 8ని 1ని యాడ్ చేస్తే 9 వస్తుంది కాబట్టి ఈ 9 వేసేటప్పుడు ఏం చేయాలి, 8th పొజిషన్లో 1 వేయాలి, అలానే ఫస్ట్ పొజిషన్లో 1 వేయాలి, రిమైనింగ్ జీరోస్. నెక్స్ట్ 10 ఉంటుందా, ఉండదు, బట్ ఏమేమి యాడ్ చేస్తే 10 వస్తుంది, 8ని 2ని యాడ్ చేస్తే 10 వస్తుంది కాబట్టి 8 ప్లేస్లో 1 వేస్తాము, 2 ప్లేస్లో 1 వేస్తాము, రిమైనింగ్ పొజిషన్లో 0ని ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ 11 ఉందా, లేదు, బట్ ఏమేమి యాడ్ చేస్తే 11 వస్తుంది, 8, 2, 1 అంటే 8 పొజిషన్లో 1, 2 పొజిషన్లో 1, 1 పొజిషన్లో 1, రిమైనింగ్ 0. నెక్స్ట్ 12 అంటే ఏమేమి యాడ్ చేయాలి, 8ని 4ని యాడ్ చేస్తే 12 వస్తుంది కాబట్టి 8 ప్లేస్లో 1, 4 ప్లేస్లో 1, రిమైనింగ్ జీరోస్. నెక్స్ట్ 13 అంటే ఏమేమి యాడ్ చేయాలి, 8ని 4ని 1 అంటే 8 ప్లేస్లో 1, 4 ప్లేస్లో 1, 1 ప్లేస్లో 1, రిమైనింగ్ 0. నెక్స్ట్ 14 అంటే ఏమేమి యాడ్ చేయాలండి, 8, 4, 2. నెక్స్ట్ 15 అంటే
అన్నీ కన్సిడర్ అన్నీ యాడ్ చేస్తేనే మనకి 15 వస్తుంది. ఇలా బైనరీ రిప్రజెంటేషన్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఏం రిప్రజెంట్ చేయాలి? బీసీడీ రిప్రజెంటేషన్. బీసీడీ అంటే బైనరీ కోడెడ్ డెసిమల్. డెసిమల్ డిజిట్ అంటే డెసిమల్ అంటే 10 కదా. డెసిమల్ నెంబర్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోవాలి? 0 నుంచి 9 వరకు తీసుకోవాలి. ఇన్ కేస్ తీసుకున్న నిబుల్ అనేది గ్రేటర్ దాన్ 9 ఉంటే, గ్రేటర్ దాన్ 9 అంటే ఏంటి? 10 కదా. అంటే గ్రేటర్ దాన్ 9 ఉంటే అవి వచ్చి ఏమవుతాయి అంటే ఇన్వాలిడ్ బీసీడీ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 10 అంటే ఏమని రాసామండి? 1010 అని రాసాం కదా. ఓకే, 10 అంటే ఏమని రాసాము? 1010 రాసాం. ఇది ఏమంటున్నాము? 10 అంటున్నాం. ఇది బీసీడీ నంబర్ అంటాం. ఇది రైటా రాంగా? ఇది బీసీడీ నంబర్ కాదు. ఎందుకంటే బీసీడీ అంటే ఏంటి? బైనరీ కోడెడ్ డెసిమల్. అంటే డెసిమల్ డిజిట్ 0 to 9, 0 నుంచి 9 వరకే ఉండాలి, అంతేగాని గ్రేటర్ దాన్ 9 ఉండకూడదు. ఇప్పుడు ఇది ఎంత ఉంది? గ్రేటర్ దాన్ 9 ఉంది. 10 కదా. 10 అంటే గ్రేటర్ దాన్ 9. దిస్ ఈజ్ ఇన్వాలిడ్ బీసీడీ. దీన్ని ఎలా రాస్తాము అంటే, ఇన్ కేస్ మనం 10 అని రాయాలి అంటే 0ని సపరేట్గా రాయాలి, అలాగే 1ని సపరేట్గా రాయాలి. అప్పుడు అది వ్యాలిడ్ బీసీడీ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆ బీసీడీ రిప్రజెంటేషన్ ఎలా ఉందో కూడా చూద్దామండి. ఓకే, ఇక్కడ బీసీడీ అంటే 0 to 9 అంటున్నాం కాబట్టి 0 నుంచి 9 వరకు యాస్టీజే ఉంటాయి, ఏ చేంజెస్ ఉండవు. అంటే సేమ్ 0 అంటేనేమో ఫస్ట్ అన్ని జీరోసే ఉంటాయి. నెక్స్ట్ 1 అంటే 0001 ఉంటుంది. 2 అంటే 0010 ఉంటుంది. 3 అంటే 0011 ఉంటుంది. 4 అంటే 0100. 5 అంటే 0101. 6 అంటే 0110. 7 అంటే 0111. 8 అంటే 1000. 9 అంటే 1001. ఇక్కడ వరకు యాస్టీజ్, ఏ చేంజెస్ ఉండవు. 9 వరకు. 10 నుంచి మాత్రం చేంజెస్ ఉంటుంది, ఎందుకంటే గ్రేటర్ దాన్ 9 అవుతుంది కదా. అప్పుడు ఇక్కడ బీసీడీ రిప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి అంటే 10 అయితే 1కి సపరేట్గా ఇవ్వాలి, అలానే 0కి సపరేట్గా ఇవ్వాలి. అంటే ఎలా రాయాలి అంటే 0001 0000. ఈ వాల్యూ 1, ఇది 0, 10 10 ఇలా రాయాలి. అదే 11 అనుకోండి, 11 అంటే 11 అని రాయాలి. 1 అంటే 0001, నెక్స్ట్ 0001. నెక్స్ట్ 12 అంటే 1 2 రాయాలి, అంటే 0001 0010. నెక్స్ట్ 13 అంటే 0001. 3 అంటే 0011 రాయాలి. నెక్స్ట్ 14 అంటే 0001. 4 ఇక్కడ 0100, అంటే విడిగా రాయాలన్నమాట. 1 విడిగా, 4 విడిగా. ఎందుకంటే డెసిమల్ అంటే 10 అంటే 0 నుంచి 9 వరకే కన్సిడర్ చేస్తాము. గ్రేటర్ దాన్ 9 అయితే అది ఇన్వాలిడ్ బీసీడీ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 15 అంటే ఎలా రాస్తాం? 1 5 అని రాయాలి, అంటే 0001. 5 అంటే 0101. ఇలా రిప్రజెంట్ చేయాలి బీసీడీ రిప్రజెంటేషన్. అర్థమైందా అండి? ఓకే, అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికేమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి.